అనంతపురం ఆర్ట్స్ కళాశాల విద్యార్థి తేజ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులతో సమగ్ర విచారణ చేస్తామని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. మంగళవారం అనంతపురంలోని సర్వజన ఆసుపత్రిలో పోస్ట్ మార్టం రూంలో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శాసనసభ్యులు అమిలినేని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళాశాలలో జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిగేలా జిల్లా ఎస్పీతో మాట్లాడుతానని అన్నారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. తక్షణ సాయం కింద 1,50,000ను అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఏదైనా వాళ్ళ అవునమ్మర్ చెప్పినాక ఒక 20 నిమిషాలకు మళ్ళీ వేరే పిల్లోడు చేసి నీ కొడుకు చాలా సీరియస్గా ఉన్నాడండి విరినరా అంటే అప్ప మేము పాల్వేలో ఉన్నాము ఎట్లా అలా కానీ హాస్పిటల్ కన్నా తీసుకోమండి అప్ప అంటే చాలా సీరియస్గా ఉన్నాడు మాట్లాడు నీ కొడుకు ఏమని బాగుండే అంటే బాగుండే అని చెప్పినాను సార్ నేను ఇంకంతే సార్ మళ్ళీ హాస్పిటల్ వంటే సార్ అప్పుడే ఫోన్ చేసి నీ కొడుకు చనిపోయినాడు అని చెప్పింది సార్ అంతే.